అందరికీ నమస్కారం. నేను ప్రసాద్ రైతు నేస్తం నుంచి హైదరాబాద్లోని అంబర్పేటలో నరసింహ గారి మిద్దె తోటలో ఉన్నాను. చాలా చిన్న ప్లేస్లో తనకున్న ఇంట్రెస్ట్తో నరసింహ గారు సుమారు 100 కుండీల్లోపే అరేంజ్ చేసుకొని మొక్కలు పెంపకం చేస్తున్నారు. చాలామందికి ఏంటంటే ఎక్కువ స్థలం ఉంటుంది, కానీ అవగాహన లేకపోతే ఇంట్రెస్ట్ లేక మొక్కల పెంపకానికి అడుగు వేయలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు ఈ నరసింహ గారి మిద్దె తోట గారి తెలుసుకున్నట్లయితే తప్పనిసరిగా చిన్న స్థలం అంటే ఒక 10 అడుగుల స్థలం ఉన్నా సరే 4 మొక్కలు పెంచుకుందామనే అవగాహన రావచ్చు. సో ఈ నరసింహ గారికి ఏ రకంగా ఎందుకు ఈ ఆలోచన వచ్చిందనే విషయాన్ని వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం నరసింహ గారు. నమస్తే అండి. మీ పేరు, మీరు ఏం చదువుకున్నారు, ఏం చేశారు చెప్పండి సార్. ఇప్పుడు నా పేరు బాల నరసింహ అండి. గ్రాడ్యుయేషన్ చేశాను. ఎందులో ఏ గ్రాడ్యుయేషన్ సార్? బిఏ గ్రాడ్యుయేషన్ చేశాను. మా ఫాదర్ 87లో చనిపోయినందుకు పీజీ చేయలేకపోయాను. ఓకే. ఫస్ట్ నేను ఫార్మా కంపెనీలో జాబ్ చేశాను. దాదాపుగా అక్కడ వేర్ హౌస్ ఇన్ఛార్జ్ చేశాను. డిగ్రీ అయిన తర్వాత సింజెంటా ఇండియాలో 19 years వేర్ హౌస్ ఇన్ఛార్జ్ చేశాను. సింజెంటాలో పురుగు మందు సంబంధించింది కాబట్టి చెట్లతో సంబంధం అటాచ్మెంట్ ఉంటుండే. భర్త కూడా మా మదర్ కూడా చెట్లు అంటే చాలా ఇష్టం. చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవడం, ఇంట్లో కుండీలలో చిన్న పెట్టుకోవడం వాళ్ళు. నాకు బిగినింగ్ నుంచి ఈ ఉండే చెట్లు పెట్టాలి, ఇప్పుడు నేచర్కి దగ్గర ఉండేవాడిని నేను. ఎప్పుడు ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఎక్కడైనా చెట్ల కింద గడపాలన్నది ముందు నుంచి ఉండే. ఈ బిల్డింగ్ ఎప్పుడు కట్టారు సార్ అసలు? ఇది 2000 సంవత్సరంలో ఫౌండేషన్ వేసాము. ఓకే. 6 నెలల్లో కంప్లీట్ అయింది. కానీ టాప్ ఫ్లోర్లో చెట్ల కోసం అయితే 2004లో చేసాం. 2004 అంటే 21 సంవత్సరాలు అయింది. 21 సంవత్సరాలు. 21 సంవత్సరాలు కంటిన్యూ చేస్తున్నాండి వీటిని. అంటే ఈ ప్రొవిజన్ ఇచ్చాను, కానీ నేను బిజీ వల్ల స్టార్ట్ చేయలేదు. అంటే చిన్న చిన్న మొక్కలు పెట్టాను. పెట్టాను కానీ కరోనా టైంలో ఫ్రీ టైం దొరికింది నాకు. ఓకే. 2020లో. ఓకే. అప్పటి నుంచి సీరియస్ చేస్తున్నాను. 2 నెలలు కంప్లీట్ ఈ వర్క్ మీద ఉన్నాను. ఓకే. తినడం, చెట్ల పని, మట్టి కలెక్ట్ చేయడం, ఫిల్టర్ చేయడము, వాటర్ ప్రూఫింగ్ చేయడము, ఓకే, అవన్నీ అప్పుడే స్టార్ట్ చేశాను. మొత్తం మీరే చూసుకుంటారు? నేను మా ఇంట్లో హెల్ప్ చేస్తారు, వాటర్ పోస్తారు, కానీ మట్టి పని అంతా నేనే చేస్తాను. ఏ పని అయినా నేను ఇండివిజువల్గా నేనే సొంతంగా చేస్తాను. ఓకే. మట్టి కలెక్ట్ చేసుకోవడం, చెట్టు తీసుకురావడం, ఎరువు తీసుకురావడం. కొన్నిసార్లు నేనే ఎరువు కొనుక్కొస్తాను, తర్వాత వేస్టేజ్తో కూడా ఎరువు తయారు చేస్తున్నాను. ఏం చేస్తారు సార్ వేస్టేజ్తో? మొక్క ఆకులు ఈకులు అనేది కలెక్ట్ చేసి ఒక 3-4 monthsలో ఎరువుగా తయారవుతుంది అది. కానీ ఉండటానికి బెస్ట్ ఎంత ఒక 60-70 కుండీల ప్రాంతం ఉంది సార్ ఇక్కడ చూస్తుంటే. అక్కడ కలిపి మొత్తం 80-90-100 కుండీల వరకు పెట్టినట్టున్నారు. ఆ మూలన ఎక్కడ ఖాళీ ఉన్న వదలకుండా పెట్టేసారు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేశారు. మొత్తం ఇల్లు చూస్తే ఎక్కడ ఖాళీ ఉండట్లేదు. సో ఉన్న ప్రాంతాన్ని ఉపయోగించి గ్రీనరీ ఉండాలనే ఆలోచన నాది. గ్రీన్ హౌస్ మెట్ల మీద కూడా మొత్తం పెట్టుకుంటూ వెళ్ళారు. కానీ మరి చూస్తుంటే ఎక్కువ కూరగాయలు అయితే కనిపించట్లేదు సార్. ఎందుకంటే కూరగాయలు సక్సెస్ కాలేదు. ఎందుకనండి? ఫెయిల్ అయినాయి. మరి అది విత్తనాల ప్రాబ్లమా అనేది తెలియదు. 1-2 సక్సెస్ అయినాయి. కానీ నేను హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్కి వెళ్ళి ఒక క్లాస్కి వెళ్ళాను. వాళ్ళు చెప్పారు సేవ్ నుంచి మన విత్తనాలు తీసుకొచ్చాను. ఓకే. అవి కూడా మరి ఎట్లా ఉన్నాయండి? అవి మునగ చెట్లు పెట్టాను, కానీ గ్రోత్ రావట్లేదు. మొక్క వస్తుంది కానీ ఎదగట్లేవు. అంటే మట్టి ప్రాబ్లమ్ సార్? మరి మట్టి ఇవన్నీ చెట్టు పెరుగుతున్నాయి కదా. అదే కూరగాయలు కనిపించారు అన్ని పూల చెట్లు, కొన్ని అక్కడక్కడ పండ్ల చెట్టు పెరుగుతున్నది. సపోటా వచ్చింది, దానిమ్మ కాస్తుంది, మునగకాయలు కాస్తున్నాయి. వచ్చినాయి, మొక్కలు వచ్చినాయి, కానీ అంటే గ్రోత్ ఇంత వస్తున్నాయి, ఎదగట్లేవు మరి. ఓకే. అది తర్వాత ఈ డ్రాగన్ ఫ్రూట్స్ పండాయి ఈసారి. ఇంకా దానిమ్మకాయలు వచ్చేసాయి. అంటే అన్ని ఫ్రూట్స్ వస్తాయి. మిగతా కూరగాయలు ఏం ట్రై చేశారు? రానివి అన్ని తీగ చెట్లు వేసాను. రాలేదు మరి? అవి కూడా కాయలు వచ్చినాయి, చెట్లు వచ్చినాయి, కానీ గ్రోత్ అవ్వట్లేదు. మరి చెట్లు వచ్చి గ్రోత్ అవ్వట్లేదు అంటే మట్టి ప్రాబ్లం ఒకసారి చూసుకోండి సార్. మరి ఎందుకంటే మట్టి మిక్సింగ్ లో ఏమైనా ఏం కలుపుతున్నారు మట్టి? ఇప్పుడు మీరు ఏమేమి కలుపుతున్నారు? వర్మీ కంపోస్ట్ కలుపుతున్నాను. ఎంత కలుపుతున్నారు? 30 ఏమో కోకోపీట్ 30, వర్మీ కంపోస్ట్ 30, 10% ఇది మన వేపిండి కలుపుతున్నాను. మట్టి 50%. ఎక్కడ తెస్తున్నారండి మట్టి ఇదివరకు స్టార్టింగ్ తెచ్చింది, అదే దాన్ని ఎండలో పెట్టి రీయూజ్ చేస్తున్నాను. ఓకే. చాలా ఏంటంటే ఇంట్లో మొక్కలు పెంచుకునే వాళ్ళు చాలా వరకు ఏంటంటే కూరగాయల ఆకుకూరలకి ప్రాముఖ్యత ఇస్తారు. మీరు ఆకుకూరలు ట్రై చేశారా? ఆకుకూరలు కూడా చేశాను, పాలకూర అవి వచ్చినాయి. మరి కంటిన్యూ చేయట్లేదు అసలు? పాలకూర ఎందుకని కంటిన్యూ చేయట్లేదండి? అవి
అది చేయాలి కానీ దాని టైం ఎఫర్ట్ కాలేదు. ఈసారి అన్ని రకాలుగా చేస్తున్నాను కదా. ఓకే ఓకే. ఈసారి మాత్రం అన్ని రకాలుగా దాన్ని అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే నీట్నెస్ కావాలంటే స్టాండ్ లేకపోతే డైలీ దీని మీద ఎక్కువ వేస్టేజ్ అవుతుందని ఈసారి స్టాండ్ చేయించాను. స్టాండ్ ఎంత పడింది స్టాండ్? ఒకటి 3 ఇంచెస్ ఏమో 900 రూపీస్. కొన్నారా? చేయించాను. ఓకే ఓకే. 2 ఇంచెస్ ఏమో 600 రూపాయలు. అంతకుముందు స్టాండ్ లేకుండా ఫ్లోర్ మీద పెట్టాము. ఫ్లోర్ మీద దానివల్ల ఏమవుతుందంటే డస్ట్ అంత ఫామ్ అయ్యి మెయింటెనెన్స్ ప్రాబ్లం అవుతుంది. నీళ్ళు కిందకి ఇంకా లేదండి? ఇంకటం అయితే ఏం లేదు. ఓకే. తొందరగా డ్రై అయిపోతుంది. అది 3rd ఫ్లోర్ కదా ఇది. అవునవును. 3rd ఫ్లోర్ కానీ ఎయిర్కి తొందరగా డ్రై అయిపోతాయి. ఇప్పుడు వాటర్ పడితే తొందరగా డ్రై అవుతుంది. ఇప్పుడు ఓకే అండి. వర్షాకాలం డ్రై అవ్వాలి. వర్షాకాలంలో నీళ్ళు అంటే మేము ఆల్రెడీ ఇచ్చాము. స్లోప్ ఇచ్చారు. స్లోప్ ఇచ్చాము. వాటర్ ఇంత కూడా ఆగదు. ఇప్పుడు ఈ కుండీలలో పోయినా హోల్స్ పెట్టాం. ఓకే. అవి వెంటనే నీళ్ళు బయటకు వచ్చేస్తాయి. అర్థమైంది. ఒక చుక్క కూడా నీళ్ళు కింద ఆగదనమాట. అందులో ఉన్నాయి ఆ నీళ్ళు రంధ్రం బయటకు వచ్చేస్తాయి. ఓకే. మళ్ళీ డ్రైన్ అయిపోతుంది. ఆ ప్రొవిజన్ నేను ముందు నుంచి ప్రికాషన్గా ఉన్నాను కాబట్టి నాకు దాని నాలెడ్జ్ ఉంది కాబట్టి ఓకే చేశాను. ఓకే. ఈ కుండీలు అనేది ఇంకా ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి కుండీలు డెవలప్ చేస్తున్నాను. ఇవి కుండీలు సిమెంట్ ఎక్కువ ఉన్నాయి సార్, ఎందుకు ప్లాస్టిక్ తీసుకోవాలి? బరువు కదా సిమెంట్. కుండీలో 18 ఉన్నాయి, 18, 19 ఉన్నాయి అంతే సిమెంట్. 18, 19 ఉన్నాయి. ఇంకా పర్చేజ్ చేయట్లేదు. ఎందుకని? స్టార్టింగ్ లో చేశాను. అది ఎందుకు చేశాను? ఎందుకంటే పైన ఎండకు ప్లాస్టిక్ అయితే మెల్ట్ అయిపోయి ఇరిగిపోతాయి తొందరగా అని పర్మనెంట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అని సిమెంట్ తీసుకున్నాను. తర్వాత ఏంటంటే వెయిట్ ఇంకా నేను అప్పుడు లిమిట్లో ఉండే కదా, ఇప్పుడు పెంచుకుంటూ పోతున్నాను. దానివల్ల దాన్ని ఆపేశాను. ఉన్న వాటిని ఇంకా యూజ్ చేయాలి కానీ కలరింగ్ చేసుకుంటూ వాటిని వాడుతున్నాను. ఇంకా దాన్ని తీసుకురావట్లేదు. ఇంకా రెగ్యులర్ బలానికి వేస్తుంటారు సార్? రెగ్యులర్గా కంపోస్టే. ఏం కంపోస్ట్ అండి? మన ఉప్పల్లో వెర్ని కంపోస్ట్ కొనుక్కొస్తాను. ఉప్పల్లో అమ్ముతారు, వెజిటబుల్స్తో చేస్తారు. అది తీసుకొస్తాను. ఒక్కొక్కసారి హైదరాబాద్లో కూడా వెర్ని కంపోస్ట్ అమ్ముతారు కదా, అది తీసుకొస్తాను. నేను ఇంకో పార్ట్ నేను తయారు చేస్తాను. వేస్ట్ అయితే ఎక్కువ అంటే తక్కువ అవుతుంది. నేను ఎంత చాలా టైం తీసుకుంటుంది, అంత సరిపోతుంది కనుక. ఇప్పుడు మొక్కలు డే టు డే పెరుగుతున్నాయి కనుక ఎక్కువ యూజ్ అవుతుంది కనుక ఇంకా 3 చోట్ల నుంచి ఎంత అవసరం ఉంటే తీసుకొస్తున్నాను అనుకోండి. మరి చీడపీడలకు ఏం చేస్తున్నారండి? చీడపీడలకు ఏ మందు వాడట్లేదు. ఇప్పుడు అయితే చీడపీడలు రాలేదు. ఇప్పుడైతే చీడపీడలు లేదు, పైన ఉంది కాబట్టి ఏ మొక్కకు పురుగులు రాలేదు. ఇప్పుడు నిమ్మ మొక్క కదా చిన్న చిన్న పురుగులు వస్తుండే, అవి ఇక వేరేస్తాను అంతే. ఇంకా వేటిగా మునగ చెట్టు కూడా పురుగులు ఏం రాలేదు ఇంతవరకు. ఓకే, వెరీ గుడ్ సార్. భవిష్యత్తులో కూరగాయలను ఆకుకూరలు బాగా పెట్టడానికి ప్రయత్నించండి. మనకి ఈసారి నెక్స్ట్ టార్గెట్ అదే నాది. కూరగాయలు పెట్టుకున్నా సరే ముందు ఆకుకూరలు కూరగాయలు కాబట్టి మీరు మీ గార్డెన్ లో ఏం కనిపించలేదు కాబట్టి మా సలహా ఏంటంటే రైతు నేస్తం తరపు నుంచి ఆరోగ్యం కాపాడుకోవాలంటే ముందు ఆకుకూరలు కూరగాయలు ఆరోగ్యకరంగా తినాలి. మునగాకు చినంగాకు ఒకటి ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయంటే చిన్నంగాకు ఉంది, బచ్చలాకు ఉంది. ఉన్న వాటిలో మునగాకు కూడా ఆకు కోసం కూడా కొన్ని చెట్లు పెంచాను. ఇంకా ఇప్పుడు మీరు అన్నట్టు పాలకూర అవి కొంచెం గురొచ్చారు, తోటకూర, మెంతికూర అట్లాంటి పెట్టుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ గార్డెన్ చూస్తే ఎవరైనా సరే ఎక్కువ స్థలం ఉండి కూడా వెనకం చేసేవాళ్ళు మీ గార్డెన్ చూసారంటే జస్ట్ 4 అడుగుల స్థలం ఉన్నా సరే 2 కుండీలు పెట్టుకోవచ్చు అని అవగాహన రావచ్చు. మంచి సమాచారాన్ని అందించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.